ఈరోజు ఆరాధన వర్తమానం కోసం మనం ఇర్మియా 31వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. 31, 32 వచనాలు. ఇర్మియా 31వ అధ్యాయము 31 నుండి 34 వరకు చదువుకుందాం. పేజ్ 655 రెగ్యులర్ బైబిల్లో 655. ఇర్మియా 31 వచనం నుంచి 34 వరకు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుతున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధులు ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహాప్రేమలో, నీ కృపలో, నీ కనికరంలో, నీ దీర్ఘశాంతంలో, నీ దయాళత్వంలో, నీ వాత్సల్యంలో అల్పులము అధములమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని సజీవ లెక్కలోంచి మా కొరకు మీరు అనుగ్రహించినటువంటి మరొక పునరుద్ధాన దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇన్ని దినములు క్షేమంగా ఉండటానికి యోగ్యులం కాదు, అయినా నీ మంచితనం ఎప్పుడు మాతో ఉంది కదా ప్రభా. అటు నీ మంచితనాన్ని బట్టే మరొక దినంలో ప్రవేశింపబడ్డాము. అంతేకాదు ప్రభా, ఈ దినాన నీ సన్నిధికి వచ్చి నీ ఆలయంలో చేరడానికి ఒక అవకాశం ఇచ్చారు, నిన్ను ఆరాధించడానికి ఒక అవకాశం ఇచ్చారు, మరొక మారు నీ వాక్య పెలుగులో మా బ్రతుకులు సరి చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. మరొక మారు నీ మంచితనానికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. తండ్రి, వచ్చిన వారందరూ ఎందుకు మీరు మా ఆయుష్కాలం పొడిగిస్తున్నారో అర్థం చేసుకున్నట్టు కృపను వారి పక్షం ఉంచమని అసలు ప్రార్థిస్తున్నాను. నిన్ను ఎంతైనా స్తుతించడానికి మీరు అర్హులు. ఆ విషయం ప్రతి ఒక్కరు గమనించి నీ ఆలయంలో చేరిన ప్రతి ఒక్కరు హృదయమారా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి వారి హృదయాలు తెరవమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఆరాధన వర్తమానం కోసం నిలబడిన నేను అల్పుడను, నీ వెరుగుదువు. నన్ను మరుగు చేసి నీ పిల్లలతో, నాతో, అందరితో మీరు మాట్లాడి మేము ఎందుకు నిన్ను ఆరాధన చేయాలో, ఆరాధన చేయడానికి మీకున్న గొప్ప అర్హతలు ఏంటో మరొక మారు మా ముందుకు తీసుకొచ్చి తండ్రి మీ నామనికి మహిమ తెచ్చుకోనమని పరిశుద్ధాత్మ తండ్రి నన్ను మరుగున చేస్తున్నందుకు నీకు వందనాలు. మీరేం మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభా నిన్ను గురించి ఆ మాటలు చెప్తూ ఉండగా ఆ మాటలు శ్రద్ధ కలిగి వినడానికి కావాల్సిన హృదయాన్ని వారికి దయచేయమని నీ దయగల హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పగిస్తూ మీరే తోడే నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సరే, ఈరోజు మనం ఆరాధన వర్తమానం కోసం దేవుని యొక్క విశ్వాస్యత, అంటే మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతాం కదా, ఆ విశ్వాసం ఉంచిన దగ్గర ఎందుకు ఆయన అంత నమ్మదగినవాడు, ఎందుకు అంతగా ఆయన మన విశ్వాసం ఉంచదగినవాడు, దాన్ని ఏమంటారంటే మనం నమ్మదగినంతగా విశ్వాసం ఆయన మీద ఉంచినప్పుడు దాన్ని నిలబెట్టుకోవటానికి ఆయన చేస్తున్న కార్యాలు, ఆయన దగ్గర ఉన్న ఆయన హృదయాన్ని, మామూలుగా ఆయనకున్న గుణలక్షణాన్ని ఏమంటారంటే విశ్వాస్యత అంటారు. అలాంటి దేవుని యొక్క గొప్ప గుణలక్షణమైన విశ్వాస్యతను గురించి ఈరోజు తెలుసుకొని ఆయన హృదయమారా మనం ఆరాధించడానికి ప్రయత్నించేద్దాం. అయితే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఇర్మియా 31వ అధ్యాయంలో 31 నుంచి 34 వరకు నేను చదివించిన వాక్య భాగం దగ్గర ఇక్కడ మీకు 2 మాటలు వచ్చినాయి. క్రొత్త నిబంధన అన్నది అంటే మరొక మాట ఏంటంటే క్రొత్త నిబంధన అనేది వచ్చింది అని అంటే పాత నిబంధన అన్నది ఒకటి ఉంది అని. సో పాత నిబంధన, క్రొత్త నిబంధన ఈ 2 ఇవ్వటం వెనకాల దేవుడి ఉద్దేశం ఏంటి? ఎందుకని ఆయన మనతో అలా క్రొత్త నిబంధన ఇస్తానని చెప్పి ఇశ్రాయేలీయులతో అన్నాడు? దాని నెరవేర్పు ఎక్కడ చేశాడు? దాని నెరవేర్పుని ఎక్కడ చేశాడు? ఆ విషయాలు కొన్ని తెలుసుకొని ఆ నిబంధన ద్వారా మనం పొందుకున్న మేలేంటో ఒకసారి పరిశీలన చేసుకొని హృదయమారా దేవుడిని ఆరాధించడానికి మనం సిద్ధపడదాము.
ముందుగా మన దేవుడి గురించి ఒక మాట చెప్పాలి. ఏంటంటే ఒక భక్తుడు ఇట్లా చెప్పాడు దేవుడి గురించి. మన దేవుడు ఎవరంటే కవనెంట్ మేకింగ్ గాడ్ అండ్ కవనెంట్ కీపింగ్ గాడ్ అని ఆయనకు పేరు పెట్టాడంటే నిబంధన చేయి దేవుడు, నిబంధనను కొనసాగించే దేవుడు. నిబంధన ఆయనే చేస్తాడు, కొనసాగింపు కూడా ఆయనే చేస్తాడు. అలాంటి నమ్మదగిన దేవుడు మన దేవుడు అని చెప్పడానికి ఆయన గురించి ఒక మాట చెప్పాడు. దేవుడు మనుషులతో చేసిన అన్ని వ్యవహారాల దగ్గర కూడాను ఆయనకున్న ఒకే లక్షణం ఏంటంటే ఆయన నిబంధన ద్వారానే మనిషితో మాట్లాడటం కానీ ఏ పని చేసినా కానీ నిబంధన ద్వారానే చేశాడు. ఇది ఆయనకున్నటువంటి ఒక మంచి గొప్ప లక్షణం. ఎలాగా మీకు అర్థం అవ్వాలంటే ఏదెన్లో ఆదాను సృష్టించినప్పుడు కూడాను నిబంధనలోనే ఉంచాడు. నిబంధనలు ఉంచాడు దేవుడు. నిబంధనలు ఎందుకు ఉంచాడు, నిబంధన అంటే ఏంటి తెలుసుకునే ముందు ఈ కొద్ది మాటలు మీకు నేను చెప్తున్నాను. నిబంధనలో ఆదాంతో ఉన్నాడు అని మనకు ఎలా తెలుస్తుంది అని అన్నప్పుడు మీరందరూ ఒకసారి హోషేయ గ్రంథం తీయండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం దగ్గర దానియేలు తర్వాత చూసుకోండి ఒకసారి. నేను చదువుతాను, మీరు ఎవరు చదవద్దు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం దగ్గర ఏమన్నాడంటే, నేను బలిని కోరను కానీ కనికరంని కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనది అని పై వాక్యం చెప్తూ కిందకు వచ్చి 7వ వచనం అంటాడు, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు అని అన్నాడు. అంటే ఆదాముని దేవుని సృష్టించినప్పుడు ఫస్ట్ నిబంధనలోకి తీసుకొచ్చాడు. నిబంధన ద్వారానే మనుషులతో ఆయన ట్యాకిల్ చేస్తాడు. ఇప్పుడు ఆ నిబంధనని ఆదాము ఏం చేశాడంట, మీరేడు అన్నాడు. అంటే చేసినటువంటి నిబంధనని ఆదాము త్వరగా భంగపరిచాడు, లేకపోతే ఉల్లంఘించాడని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మానవుని వైపు నుంచి విచ్ఛిన్నమైనటువంటి ఆ నిబంధనను మరియు నిబంధన విచ్ఛిన్నం అవటం మూలంగా దేవుడి నుంచి దూరంగా పారిపోతున్నటువంటి ఆదామును లేదా మానవుణ్ణి వెంబడించి దేవుడు మరలా తన ప్రేమను తనకు తెలియజేయటం కోసం తన కృపలో చేసినటువంటి ఒక పని ఏంటంటే మరలా చేసినటువంటి రెండవ నిబంధన అన్నమాట. అంటే నిబంధనలు ఎప్పుడు ఇరువురు వ్యక్తుల మధ్యన జరిగే ఒక ఒప్పందం. నిబంధన అంటే ఇరువురు వ్యక్తుల మధ్యన జరిగే ఒక ఒప్పందం. బట్ ఏంటంటే దేవుడు చేసిన ప్రతి నిబంధన దగ్గర కూడా దేవుని వైపు నుంచి హామీ ఉంది, కానీ మానవుల వైపు నుంచి మాత్రం ఏమీ లేదు. అయినా సరే దాన్ని కూడా దేవుడు అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. సో నిబంధన అనేది ఇద్దరి మధ్యన జరిగే ఒప్పందం. ఆ ఒప్పందం దగ్గర మానవుడు ఏం చేయలేకపోతున్నా సరే దేవుడిచ్చిన నిబంధన బట్టి ఎప్పుడు ఆయన నడుస్తాడు. ఆ నిబంధన చూసి ఆయన ఏ కార్యమైనా చేస్తాడు. దీన్ని ఏమంటారంటే లవ్ ఆఫ్ గ్రేస్ అని అన్నారు. ఈ నిబంధనని లవ్ ఆఫ్ గ్రేస్ అన్నారు. అంటే ఆయన కృపను బట్టి ప్రేమలో చేసినటువంటిది అన్నమాట కార్యం. అది దాన్ని లవ్ ఆఫ్ గ్రేస్ అని అంటారు. ఎట్లా మీకు అర్థం అవుతాక ఒక ఉదాహరణ చెప్తాను. ఆ ఉదాహరణ చెప్పే ముందు చార్లెస్ స్పర్జన్ గారు ఒక మాట చెప్పాడు. ఇది నిబంధన గురించి చెప్తూ, సువార్త అంటే ఇప్పుడు క్రీస్తుని గురించి ఇప్పుడు సువార్త జరుగుతుంది కదా, ఆ సువార్త అనేదంట మానవుల్ని క్రొత్త నిబంధనలోనికి రమ్మని పిలుస్తుందంట. ఇందాక మనం కదా ఇదిగో ఇజ్రాయేల్తో నేను క్రొత్త నిబంధన చేయించున్నాను అని అన్నాడు కదా, ఆ క్రొత్త నిబంధనలోనికి రమ్మని ఆహ్వానిస్తుందంట. ఏది క్రీస్తుకు సంబంధించిన మనం చేసేటువంటి సువార్త. కారణం ఆ నిబంధనలోకి వచ్చినటువంటి వ్యక్తి లక్షణాలను బట్టి కాదు దేవుడు మనతో వ్యవహరించేది, ఆయన చేసిన నిబంధన బట్టే వ్యవహరిస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే మీకు ఇది అర్థం అవటానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీకు అందరూ తెలిసిందే, నేను అక్కడ వాక్యం దగ్గర తీసుకెళ్ళను. ఆదికాండం 9వ అధ్యాయంలో 11 నుంచి 13 వచనాల దగ్గర చూస్తే నోవాహుతో ఒక నిబంధన చేశాడు. ఏది జలప్రలయం అయిన తర్వాత, ఇదిగో ఇక జనులందరినీ భూమి మీద ఉన్న జనులందరినీ కానీ సమస్త జీవరాశులు కానీ నీళ్లతో మరొకసారి నేను కంప్లీట్గా చంపాను అన్న మాట దగ్గర ఒక మాట చెప్తున్నాడు. ఇక వర్షం వచ్చినప్పుడు నేను ఇదిగో ఒక ఇంద్రధనుసుని ఏర్పాటు చేస్తాను, దాన్ని చేసినప్పుడు ఇదిగో మీతో చేసిన ఈ నిబంధన అంటే ఏంటి, జలప్రలయంతో సమస్త మానవాళిని తుడిచిపెట్టను అన్న నిబంధన నేను నెరవేరుస్తాను అన్న మాటని తనకిచ్చాడు. ఒక నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన దేవుడి ద్వారా ఇవ్వబడింది. సరే, ఇక్కడ దేవుడు నిబంధనతో వ్యవహరిస్తాడు అని చెప్పడానికి మీకు చెప్తున్నాను. ఆ నిబంధన తీసుకున్న నోవాహు చనిపోయాడు, వాళ్ళ పిల్లలు చనిపోయారు, తరతరాలు జరిగిపోయి ఇప్పుడు వరకు మన వరకు వచ్చాం. బట్ స్టిల్ మనం ఎలాంటి వారమైనా దేవుడు తను చేసిన నిబంధన బట్టి ఈ రోజు కూడా అలాగే నిలిచింది. ఈరోజు కూడా పెద్దగా వర్షం వచ్చిందంటే ఆ వర్షం ఆగిపోతుందంటే వెంటనే సూచన ఏం కనపడుతుంది మనకి,
ఇంద్రధనుసు కనపడుతుంది. అది కనిపించిందంటే ఆటోమేటిక్గా వర్షం ఏమవుద్ది? ఆగిపోతుంది. అంటే నిబంధన తీసుకున్న వ్యక్తి చనిపోయాడు, ఆ తర్వాత వాళ్ళు చనిపోయారు. కానీ నిబంధన ఇచ్చిన దేవుడు మాత్రం ఆ నిబంధన నుంచి బయటికి రాలేదు. అది ఆయన యొక్క విశ్వాస్యత అండి, ఆయన యొక్క గొప్పతనం. అది అనమాట. ఇప్పుడు దానిని తెలుసుకుని ఈరోజు మనం ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. అలాగా ఈ నిబంధన ఏంటి, నిబంధనలో దేవుడు చేసినటువంటి కార్యం ఏంటన్నది తెలుసుకుని దేవుడిని ఆరాధించడానికి మనం సంసిద్ధపడదాం. అయితే దాని ముందు వెళ్ళే ముందు నిబంధన గురించి ఒకవైపు ఏంటంటే దేవుడు చేసిన నిబంధన మనతో కనపడితే రెండో వైపున కనిపించే అత్యంత గొప్పదైనటువంటి ఒక విషయం ఏంటంటే నిబంధనలో ఆయన కుమారుడని యేసుక్రీస్తు వారిని మన కోసం బలిగా అర్పించడం. ఆ బలిగా అర్పించిన దగ్గర యేసుక్రీస్తు వారు ఏమన్నా అంటే నేను మీకోసం చనిపోయా కాబట్టి మీరు నా కోసం జీవించండి, చనిపోనక్కర్లా, మీరు నా కోసము జీవించండి అన్నాడు. ఇది దాంట్లో ఉన్నటువంటి గోల్డెన్ రూల్ అనమాట. నిబంధన ఉన్నది మీరేం చేయక్కర్లా, ఆల్రెడీ మీ పాపల కోసం పరిహారంగా ఆయన కుమారుడు చనిపోయాడు, యేసుక్రీస్తు వారు చనిపోయారు. బట్ మీరు ఆ యేసుక్రీస్తు వారి కోసం జీవిస్తే చాలు, ఆ నిబంధన అనేది మీ పక్షంగా తిరిగి జరపబడుతుంది అన్నాడు. అంతేకాకుండా పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఒక చిన్న డిఫరెన్స్ మీకు చెప్తా. పాత నిబంధన ఏం చేయాలి అన్నది చెప్పింది. అంటే పాత నిబంధన అన్నప్పుడు మీకు అర్థం అవ్వాలంటే వ్యక్తిగతంగా దేవుడు ఇండివిజువల్గా కొన్ని నిబంధనలు చేశాడు చాలామందితో. ఆదాంతో చేశాడు, అబ్రహాంతో చేశాడు, దావీదుతో చేశాడు, మోషే, ఇట్లా విడివిడిగా కొంతమంది చేశాడు. ఆ నిబంధనలు నేను చెప్పట్లే. ఇప్పుడు ప్రజలందరూ కలిపి చేసిన నిబంధనలు రెండు ఉన్నాయి. ఒకటేంటంటే తను ఎన్నిక చేసుకుని పిలిచినటువంటి ఇజ్రాయేల్ జనాంగంతో చేసినటువంటి నిబంధనలు, దాన్ని పాత నిబంధన అన్నారు. ఇది మీకు అర్థం అవ్వాలంటే మీరు ఎక్కడికి వెళ్తే నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుంటే అక్కడ 10 ఆజ్ఞలు ఇవ్వటము, మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అది పాత నిబంధన. ఇప్పుడు ఏమంటాడు, ఆ పాత నిబంధన ప్లేస్లో మళ్ళీ నేను క్రొత్త నిబంధన పెడుతున్నాను అన్నాడు. ఎందుకంటే పాత నిబంధన దగ్గర మనిషి కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు, ఏం చేయలేము, మన వల్ల కాదు అన్నది ఫెయిల్ అయిపోయాడు. అందుకని ఏం చేస్తానంటే ఇప్పుడు క్రొత్త నిబంధన మళ్ళీ మీతో నేను చేస్తున్నాను అని అన్నాడు. అది కేవలం ఇజ్రాయేలుకే కాదు, సర్వలోకంలో ఉన్న మానవులందరి కోసం చేసిందే క్రొత్త నిబంధన తిరిగి. సో ఈ రెండు నిబంధనల దగ్గరకు వచ్చినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే పాత నిబంధన ఏం చెప్పిందంటే ఏం చేయాలో చెప్పింది, కానీ దాన్ని చేయటానికి శక్తిని ఇవ్వాల, దాన్ని చేయటానికి శక్తిని మాత్రం ఇవ్వాల. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మీకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పాడు. అట్ ది సేమ్ టైం చేయటానికి కావాల్సిన శక్తిని మీకు సపోర్టర్ని కూడా ఒక ఆయన మీతో ఉంచాడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. అదే పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్నటువంటి తేడా. అంటే ఈ అందుకనే పాత నిబంధన అనేది రాతి మీద చెక్కబడితే కొత్త నిబంధన అనేది హృదయాల మీద చెక్కబడటం జరిగింది. సో ఇంత మొదల నిబంధన అని అంటే ఏంటి అని మనం అర్థం చేసుకుంటే దేవునితో నువ్వు కలిసి ఉండటమే ఆయనకు ఇష్టమైన పని, ఆ పని కోసం ఆయన చేసినటువంటి వాగ్దానం, ఆయన జరిగించే పని నిబంధన. సో ఫైనల్ ఏంటి నిబంధన అని అంటే దేవుడితో నువ్వు కలిసి ఉండటం, అది ఆయనకి ఇష్టమైనటువంటి విషయం అన్నమాట. అయితే దీనికోసం ఆయన ఎవరిని ఉపయోగించారు అని అన్నప్పుడు మనం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 22వ వచనం వరకు కలిపి చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి 22 వరకు నేను చదువుతాను, వినండి. పేజీ నెంబర్ 206 రెగ్యులర్ బైబిల్లో. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను దేవుడి ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. గనుకను మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఇక్కడ 2 మాటలు మీకు ఇవ్వబడియండి. ఈ నిబంధన ఎవరితో ద్వారా చేశారంటే క్రొత్త నిబంధన అనేది ఆయన కుమారుని ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా మనతో దేవుడు చేశాడు. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు నేను చూపిస్తాను 2-3 వచనాలు. ఈ నిబంధన చేయటం దగ్గర దేవుని యొక్క ఉద్దేశం ఏంటనంటే 2 ఉద్దేశాలు చెప్పాడు ఇక్కడ. ఫస్ట్ చూడండి, ఏమన్నాడంటే ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశం. ఎన్నో వచనం దగ్గర అనంటే 20వ వచనంలో చివరి భాగంలోకి వచ్చినప్పుడు, అంటే పరిశుద్ధ స్థలము అంటే దేవుడు ఉండేటువంటి ఆ ప్రదేశంలోకి వెళ్ళటానికి కోసం నీకు ప్రవేశం ఇచ్చాడంట ఈ కొత్త నిబంధన ద్వారా.
సరే, రెండోది ఏమి చెప్పాడంటే దానికి ఎక్స్టెన్షన్ ఎక్కడ ఉందంటే ఇందాక మనం చదివిన 22వ వచనం చివరిలో కూడాను యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఇప్పుడు దేవుడి సన్నిధికి వస్తాకి మనకి అవకాశం ఉంది అని చెప్పాడు. రెండోది ఏం చెప్పాడు అని అంటే 21వ వచనం చెప్పాడు, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక అని. యాజకుడు ఉన్నాడు అంటే ఒకటి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు, నెక్స్ట్ మీకోసం ఒక యాజకుని అపాయింట్ చేశాడు. ఈ రెండు పనులు ఎక్కడ జరిగినాయి అంటే క్రొత్త నిబంధన దగ్గర తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మన దగ్గర జరిగినాయి. సో యేసుక్రీస్తు వారిని క్రొత్త నిబంధనకి అపాయింట్ చేశాడు అని అంటాకి 2-3 వాక్యాలు మీకు నేను చూపిస్తాను. ఒకసారి అండి, లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఒకసారి నేను చదువుతానులే. లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనం. యేసుక్రీస్తు వారు చెప్తూ ఏమన్నాడంటే, పిమ్మట ఆయన 19 నుంచి చదువుతున్నాను. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకై ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట తరువాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. సో ఇప్పుడు ఇదిగో క్రొత్త నిబంధన చేయుతున్నాను అని అన్నది ఎవరిని బట్టి అంట? తన కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి చేసింది. నెక్స్ట్ రెండోది ఒకసారి మీరు చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఎందుకు రావాలి కొత్త నిబంధన అనేది అని అన్నప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటి? నేను చదువుతున్నాను, వినండి. మామూలుగా ఏమంటాడంటే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఈ మాట నికోదేముతో యేసుప్రభు వారు అన్నాడు, క్రొత్తగా జన్మించాలి అని అన్నాడు. క్రొత్తగా జన్మించితే కానీ దేవుడి రాజ్యం చూడలేడు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆయన పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశం కలిగింది అంటే దేవుని సన్నిధిలోకి మనకు ప్రవేశం దొరికింది కదా. అది ఎప్పుడు జరుగుద్దంట? క్రొత్తగా జన్మించితేనే. క్రొత్తగా జన్మించాలి అంటే రూల్ ఏంటనంటే, ఇదిగో యేసు ప్రభు వారి రక్తం యొక్క నిబంధనలోకి మీరు రావాలి. అది అంటే యేసు ప్రభు వారి క్రొత్త నిబంధన రక్తంలోకి మీరు నిబంధనలోకి వస్తే మీరు క్రొత్త జన్మలోకి వస్తారు. క్రొత్త జన్మలోకి వస్తేనే ఏమవుతారు? దేవుడు ఉన్నటువంటి స్థానంలోకి వెళ్ళటానికి మీకు అవకాశము వస్తుంది. ఎందుకనంటే రేపొద్దున మనకు రాబోయేది క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, అన్నీ కొత్తవే. కాబట్టి అక్కడ క్రొత్త దాంట్లోకి వెళ్ళాలంటే ఇక్కడ నువ్వు క్రొత్త జన్మలోకి రావాలి. దాంట్లోకి రావాలంటే ఇవ్వబడిన నిబంధన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఇది దేవుడు చెప్తున్నటువంటి విషయం. దీన్ని ఏమనంటే కొత్త నిబంధన అన్నాడు. అందుకని యేసుక్రీస్తు వారిని నిబంధన కోసం ఎలా నియమించాడని చెప్పటానికి హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. నేను చదువుతాను, వినండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదట నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అన్నాడు. అంటే ఏ పాపం చేత మానవుడు దేవుడి నుంచి దూరం అయ్యాడో, ఇక మరలా కలవటానికి అవకాశం అనేది లేకుండా పోయిందో, ఆ పోయిన దగ్గర తిరిగి ఆయన కుమారుడి ద్వారా ఒక క్రొత్త నిబంధన చేశాడంట. మీకు ఇందాక మాట చెప్పాను. ఏంటి నిబంధన యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే, నువ్వు దేవుడితో కలిపి ఉండటం, అదే దేవుడి యొక్క ఆశ. దానికోసం ఒక నిబంధన చేశాడంటే ఏంటంటే, ఆయన కుమారుడిని రక్తం చెల్లించి రక్తం ద్వారా తిరిగి నిన్ను ఆయనతో కలుపుకుంటాకి. అందుకని ఇప్పుడు ఒక పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుడితో కలవటానికి ఉన్న దారి ఏంటంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి మధ్యవర్తిగా ఉండి ఇటు అటు ఆయన చేతులు మన చేతులు ఆయన చేతులు కలిపాడు. అందుకని యేసుక్రీస్తు వారి సిలువ వేసినప్పుడు ఒక సింబల్ చెప్తారు. ఆయన గాలిలో వేలాడాడు కదా, సిలువ మీద నిలువుకున్నాడు. నిలువుకున్న చోట అటు దేవునికి, ఇక్కడ భూమి మీద ఉన్న మానవులకి ఇద్దరిని ఐక్యం చేస్తూ మధ్యగా నిలబడ్డాడు, మధ్యవర్తిగా నిలబడ్డాడు అన్నదానికి సింబలే సిలువ గుర్తు అని చెప్తారు. సో అలా యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా నిలబడ్డాడు. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశం కావాలనుకున్న ప్రతి వ్యక్తి చేయాల్సింది ఏంటంటే, ఇది ఈ నిబంధన ద్వారా వెళ్ళాలి. ఏ క్రొత్త నిబంధన అని చెప్పబడిందో ఆ నిబంధన ద్వారా మాత్రమే వెళ్తే దేవుడి రాజ్యంలోకి వెళ్తాడు అని చెప్పడం కోసం ఈ క్రొత్త నిబంధన అనేది ఇవ్వబడింది. అయితే ఇప్పుడు మనం ఇందాక చదివిన హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయంలో ఉన్న మాటలను మరొక మారు మీకు చదివి వినిపిస్తాను. చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున
ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది అన్నది. ఫస్ట్ ఏం చెప్పాము? దేవుడితో మనల్ని ఐక్యం చేయటం నిబంధనలో ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం. ఎవరి ద్వారా అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా. సరే, దీని గురించి చెప్పాలంటే ఒకసారి పాత నిబంధనలో ఉన్నటువంటి కార్యాన్ని మీకు గుర్తు చేస్తాను. ఎక్కువ చెప్పను, మీకు కొంచెం క్లుప్తంగా అర్థం అవ్వాలంటే హెబ్రీయులు రాసిన పత్రిక ఇంటికి వెళ్ళిన తర్వాత 9వ అధ్యాయం చదువుకోండి. యాక్చువల్గా అయితే అది మనకి నిర్గమకాండం తర్వాత పాత నిబంధనలో ఉంటుంది. ఆ బలి అర్పణలు ఎట్లా చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు మన దాని గురించి ప్రస్తావన వద్దు. బట్ అదంతా క్లుప్తంగా తీసుకొచ్చి హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో రాశాడు. ఏం చేసి రాశాడు అని అన్నప్పుడు కొంచెం నేను క్లుప్తంగా కొద్ది మాటలు మీకు వివరిస్తాను. ఏంటంటే ప్రతి సంవత్సరంలో ఒకసారి ఇజ్రాయేల్ జనాంగం మొత్తం గురించి ఏం చేస్తారంటే యాజకుడు పాప నివారణ అందరికీ పాప పరిహారార్థం కోసము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. మీకు అర్థం అవటానికి ఉదాహరణగా మన చర్చి తీసుకొని నేను దాన్ని ఎగ్జాంపుల్గా చెప్తాను. ఏంటంటే మన చర్చి బయట ప్రాంతం ఉందనుకున్నాడు, దాన్ని బయట ఆవరణ అంటారు. బయట ఆవరణ అంటారు. దేవుడి యొక్క ప్రత్యక్ష గుడారం గురించి చెప్తున్నా. ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ స్థలం అనుకోండి, మీరు కూర్చున్న ఈ స్థలం అంతా ఉందనుకోండి. ఈ స్థలం ఏమంటారంటే పరిశుద్ధ స్థలం అంటారు. ఇక్కడ నుంచి తెర కట్టి ఉండి యువతల భాగం ఉన్నది అతి పరిశుద్ధ స్థలం. సరే, బయట ఏముంటాయి అన్నది, లోపల ఏముంటాయి అన్నది గతంలో చెప్పుకున్నాము. ఈ లోపల ఏముంటుందంటే దేవుని యొక్క మందసం ఉంటుంది. ఆ మందసం మీద ఏముందంటే కరుణాపీఠం ఉంది. ఇంత మొదలు ప్రధాన యాజకుడు అయిన వాడు ఒక్కడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి పాప పరిహారార్థం చేసిన బలి యొక్క రక్తాన్ని తీసుకొని ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలి. ఇదిగో ఈ పరిశుద్ధ స్థలంలో చేయటానికేమో యాజకులు ఉన్నారు. బట్ ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి రావడానికి ఒక్కడికి ఒక అర్హత ఉంది. ఎవరికంటే ప్రధాన యాజకుడికి. అతను ఏం చేస్తాడు? దేవుడు చెప్పిన రూల్ ప్రకారంగా బలియాగం అర్పించి పాప పరిహారార్థం ప్రజలందరి కోసం ముందు తన మీద చిలకరించుకొని దాన్ని తర్వాత లోపలికి వచ్చేటప్పుడు ప్రతి దాని మీద అక్కడ ఉన్న వస్తువుల మీద, సముఖపు రొట్టెల బల్లల మీద కానీ, లేకపోతే దీపస్తంభాల మీద కానీ, మళ్ళీ ధూపం వేయే దీని మీద కానీ అన్నిటి మీద అట్లా జల్లుకుంటూ వచ్చి తెర దగ్గరికి వస్తాడు. తెర దగ్గరికి వచ్చి తెర మడత పెట్టి ఉంటుంది, రెండు పక్కల ఇట్లా ఉంటుంది అనుకోండి. దాన్ని మడత ఇట్లా తిప్పి లోపలికి ప్రవేశించి ఇదిగో ఇక్కడ ఉంచబడిన దేవుని మందసం అక్కడ కరుణాపీఠం దగ్గర తిరిగి వాళ్ళందరి కోసం పాప పరిహారార్థంగా రక్తాన్ని చిలికిస్తాడంట. అంటే దేవుని కరుణ పొందటానికి, మన పాపాలు క్షమించబడటానికి, దేవుని కరుణ పొందటానికి ఒక్క అవకాశం ఇచ్చాడు. సంవత్సరానికి ఒక్క అవకాశం అందరి తరపున. ఆ ఒక్క అవకాశం కూడా వచ్చి అక్కడ చిలకరించి వెళ్తే జరిగిన వాటికే ఇది పరిహారం. ఇక నువ్వు జరగబోయే వాటికి దానికి సంబంధం లేదు. జరిగిన వరకు నువ్వు చేసిన పాపాలను క్షమించడానికి అది ఉపయోగపడింది. అలా దాని మీద కరుణాపీఠం మీద రక్తాన్ని చిలకరించి వెళ్ళేవాడు. అది పాప పరిహారార్థంగా అందరికీ దేవుడి చేత ఒప్పించబడి అక్కడ వరకు వాళ్ళు చేసిన ఏ తప్పులను దేవుడికి క్షమించడానికి ఇష్టపడేవాడు. అయితే ఇప్పుడు మడత పెట్టి లోపలికి వచ్చి ఇక్కడ చిలకరించిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ మడత మామూలు అయిపోయి తెర ఎప్పుడు అడ్డే. అంటే దేవుని యొక్క కరుణాపీఠం దగ్గరికి, అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి ఏ మానవుడు కూడా వచ్చి పరిహారార్థం చెల్లించడానికి ఛాన్స్ లేకుండా ఉంది. అది కూడా యాజకుడు అక్కడే చేయాలి. ఆ యాజకుడు కూడా పరిశుద్ధంగా రావాలి. అందుకని అతను ముందు ప్రోక్షించుకుంటాడు. అది కూడా తేడా వచ్చిందంటే అతను కూడా చచ్చిపోతాడు. ఇంత పకడ్బందీగా ఉన్నటువంటి ఈ నిబంధనల దగ్గర దేవుని కరుణాపీఠం దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగే ధైర్యము లేకపోతే అధికారం ఎవ్వరికి లేదు. అలాంటి స్థానం దగ్గర తిరిగి దేవుడు ఏం చేశాడంటే ఆ పాత నిబంధనలో ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనిషి పాటించలేకపోతున్నాడు. నెక్స్ట్ దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకునే దగ్గర సంవత్సరం పాటు వెయిట్ చేయటం అంటే మధ్య మధ్యలో ఉంది పాప పరిహారాలు బలి ఉన్నాయి, మధ్య మధ్యలో చేశారు అన్నప్పుడు ఏదేమైనా జరిగినాటికే తప్ప ఇక ముందున్న వాటికి మనం ఏమవుతాం దానికి హామీ ఇచ్చేది కాదు. అలాంటి టైంలో దేవుడు ఏం చేశాడంటే కాదు, ఇక నుంచి మీ అందరి కోసం నేను కొత్త నిబంధన ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు. ఏంటి ఆ కొత్త నిబంధన అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా. ఇప్పుడు ప్రధాన యాజకుడు లోపలికి వచ్చి ఎలా చెల్లించాడో అలాగే మన యాజకుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మన కోసం బలియాగంగా ఈ గొర్రెల యొక్క ఈ కోడెల యొక్క రక్తం కాదు, అది ఏడాది పొడుగున జరుగుతూనే ఉండేవి. పాపం చేయటం, వచ్చి ఒక బలి అర్పించడం, రక్తాన్ని తీసుకొని ఆయనకి అక్కడ అర్పించి రావటం, సంవత్సరానికి ఒకసారి అందరి తరపున చేయటం, బలి 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 రక్తం 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 తప్ప ఇక మరొకటి ఏమి ఉండేది కాదు అక్కడ. అది కూడా ఏంటంటే అది తాత్కాలికమైన రెమెడీ తప్ప కంప్లీట్ రెమెడీ ఎప్పుడు కాదు. కానీ కంప్లీట్ రెమెడీ అన్నది మన కోసం చేయాలని అనుకున్న దేవుడు తన కుమారుని ద్వారా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అంతకుముందు జరిగించినటువంటి బలులన్నీ తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క బలియాగానికి సింబల్గా అక్కడ ఉంచాడనమాట. ఉంచి ఆ తర్వాత అందరికీ సరిపడేటట్టు, అంటే అంతకుముందున్న వారికి తర్వాత వచ్చేవారికి ఇప్పటికీ మరి ఎప్పటికీ ఒక వ్యక్తి పుట్టితే కనుక చనిపోయే వరకు ఉండేటువంటి మొత్తం కలిసి వచ్చేటటువంటి ఒక గొప్ప నిబంధన చేశాడు. అది ఎవరి ద్వారా చేశాడంటే ఈసారి రక్తము
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా చేశాడంట. చేసినప్పుడు యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పుడు మీకు అందరూ తెలుసు, ఆయన చనిపోగానే ఈ ఆలయంలో తెర ఏమైపోయింది అన్నాడు, చిరిగిపోయింది అన్నాడు. అంటే చిరిగిపోయిందంటే అంతకుముందు తప్పించుకొని తీసుకెళ్లాల్సింది మళ్ళీ వచ్చేస్తే, ఇక చిరిగిపోయింది ఏంటంటే ముయ్యట కుదరదు. అంతకుముందు తెరని ఇట్లా తిప్పి మడత పెట్టి తీసి ఇట్లా తిప్పి మళ్ళీ అక్కడ చెల్లించి వచ్చేసాడు. మళ్ళీ మడత మామూలుగా అయిపోయింది. ఈసారి తెర చిరిగిపోయింది. చిరిగిపోతే ఇక మడత పెట్టాల్సిన అవసరం లేదు, వెళ్ళటానికి మనకు బాగా అవకాశము వచ్చేసిందని. అయితే ఒక్కడికే కాదు, ఈసారి ఏంటంటే ఆయన కుమారుడని ఇక్కడేం రాస్తున్నాడు, నూతనమైనదియు జీవము గల ఇదియు ఆయన శరీరమున త్వర ద్వారా ఏర్పరచబడిన మార్గమున. ఇప్పుడు ప్రతి ఒక్కరికి, అప్పుడు ఆ రోజున ప్రధాన యాజకుడు ఒక్కరికే, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన కోసం చెల్లించిన వెలను బట్టి ఆయన రక్తాన్ని తీసుకొని దేవుడి సన్నిధికి ఆయన తీసుకెళ్ళి అక్కడ ఆయన చెల్లించిన విలువను చూపించిన దాన్ని బట్టి మనకు ఒక అవకాశం వచ్చిందంట. ఏంటది, దేవుని యొక్క కరుణాపీఠం దగ్గరికి ప్రతి పాపి రావడానికి అవకాశం కల్పించాడు. అది కూడా ఇప్పుడు ప్రతి టైంలో, ఎవ్రీ టైం. ఎందుకంటే ఇప్పుడు ఆయన శరీరం అనే తెర ద్వారా మీకు పాత తెర చించబడి లోపలికి వెళ్ళడానికి దారి వచ్చేసింది. అంటే ఆయన శరీరం దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఆయన రక్తం తగులుతా నువ్వు వెళ్ళి పరిహారం చేసుకుని వెళ్తే ప్రతిసారి కూడా నువ్వు దేవుడి దగ్గర రావడానికి నీకు ఒక అవకాశము కల్పించబడింది అని చెప్పేసి ఒక మాట చెప్తున్నాడు. అంటే మానవుల యొక్క పాప పరిహారం కోసం దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని, తన కుమారుడు ద్వారా చేసిన గొప్ప కార్యాన్ని చూసినప్పుడు ఒక్క ఉదాహరణ మీకు అందరూ నేను చెప్తాను. ఏంటంటే అది, మనందరం ప్రభువుని నమ్మాం, అవునా కదా? చెప్పండి. దేవుడి ఆలయంలోకి వస్తున్నాం, ప్రభు దగ్గరికి వచ్చి నేను ఇంతవరకు మళ్ళీ ఏ పాపం చేయలేదు, నా చూపుతో కానీ మాటతో కానీ క్రియలతో కానీ లేకపోతే మరి ఏ విషయంలో కానీ విశ్వాస విషయంలో కానీ నేను ఎక్కడ దిగజారలేదు, పాపం చేయలేదని ఎవరన్నా చెప్పగలం మనం? మరి ఏం చేసాం మనం? నిబంధన మీరిపోయాం. నిబంధన మీరిన ఆదాముని మరణానికి అప్పగించడానికి కూడా ఇష్టపడ్డాడు దేవుడు ఆ రోజున. కానీ ఎన్నిసార్లు మనం నిబంధన మీరేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఎన్నిసార్లు మీరేమో. కానీ ఆయన ఏమన్నాడంటే, కింద ఇంకో మాట రాశాడు, ఏమన్నాడంటే, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనక. యాజకత్వం దగ్గర చేసే పనులైనా రెండుగా చెప్పాడు. ఒకటి యాజకుడిగా మన కోసం అర్పించింది ఒకటైతే, ఆయన కుడి పక్కన సింహాసనం మీద కూర్చొని మన పక్షంగా ఆయన లాయర్గా ఉన్నాడు అన్న మాటకి ఈ యోహాను సువార్తలో రాస్తాడు. ఏమన్నాడు? ఉత్తరవాదిగా మన పక్షాన ఉన్నాడు. అంటే రెండు కార్యాలు చేస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడు అని అంటే, ఒకటి బలి చెల్లించి మీరందరూ మీ తప్పుల్లో ఉంటే ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకుంటాకి, అది కూడా యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా కడగబడటానికి గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆ రోజున సంవత్సరానికి ఒక్కమారే కడుక్కుంటాకి అవకాశం ఉన్న చోట ప్రతిరోజు ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నిన్ను శుభ్రం చేసుకుంటాకి, నీ హృదయాన్ని కడుక్కోవడానికి అవకాశం తన కుమారుడు ద్వారా ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు ఏమంటాడు, ఆయన శరీరం తెర ద్వారా నా దగ్గరికి మీరు రావచ్చు, ఎనీ టైం మీకు అవకాశం నేను కల్పిస్తున్నాను అన్నాడు. కల్పిస్తున్నాను అన్న చోట మనం ఎక్కడ నమ్మకంగా లేము. ఆయన్ని నమ్మేము, ఇన్ని సంవత్సరాలు ఎన్నోసార్లు పడిపోయాం, ఎన్నోసార్లు నేను తప్పు చేసిన ప్రభు అని ఏడ్చాము. ఏడవలేదా? చెప్పండి, ఏడ్చాము. మళ్ళీ ఎట్లా రాగలిగాం? ఇది మనం ఆలోచించాల్సింది. మళ్ళీ ఎలా రాగలిగాం, ఎలా తిరిగి దేవుడి సన్నిధిలో నిలబడగలిగాం? అక్కడే మన నమ్మకస్తులు కాకపోయినా ఆయన నమ్మకమైన దేవుడు. దానిని ఏమన్నారంటే నీ విశ్వాస్యత అని అన్నాడు. నీ విశ్వాస్యత అంటే మేము నమ్మదగిన వాళ్ళం కావు, కానీ నువ్వు నమ్మదగటానికి నీకు ఎంత గొప్ప లక్షణం ఉందంటే ప్రభా, ఆ లక్షణాన్ని విశ్వాస్యత అన్నాడు. ఆయన విశ్వాస్యతను బట్టి మనతో చేసిన నిబంధన ఎప్పుడు క్యాన్సిల్ చేయలేదంట ఆయన. మనం నిబంధన మీరినా కూడా క్యాన్సిల్ చేయాలి. ఏంటో నిబంధన? ఆయన కుమారుడు ద్వారా మీరు వస్తే ఎవ్రీ టైం మీకు క్షమాపణ ఉంది, అదే ఆ నిబంధన మీరపోబట్టి ప్రతిసారి బలహీనలుగా పడిపోయిన మనం మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి కొన్ని రోజులు ఏడ్చినా మళ్ళీ ప్రభువే పరిశుద్ధాత్మ ద్వారా మనలో కార్యం చేసి మనం చేసిన తప్పును ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని మరలా దేవుడితో మనల్ని కలపడానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ ప్రక్రియ ఇక్కడతో ఆగదు, మనం చనిపోయే వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కంటిన్యూ అయిపోయినా కూడాను దేవుడిచ్చిన అన్న వాగ్దానం దగ్గర ఎంత బాగా నిలుస్తాడో, ఆయన విశ్వాస్యత ఎంత గొప్పదని చెప్పాలంటే, నువ్వు మరణించినా కూడా తాను ఇచ్చిన వాగ్దానాన్ని వదలడం. అది నీ దేవుని యొక్క గొప్పతనం, అది ఆయన విశ్వాస్యత. నువ్వు మరణించిన తర్వాత కూడా నువ్వు తన కుమారుని ద్వారా వచ్చినటువంటి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆయన సన్నిధి నీకు అవకాశం ఇస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి కాదు, నీ పరిశుద్ధతను బట్టి కాదు, నీ క్రియలను బట్టి కాదు, దేన్ని బట్టి కాదు. ఆయన నిబంధన ఇచ్చి నిబంధన పాటించే దేవుడు, దాన్ని కొనసాగించే దేవుడు. కాబట్టి ఆ నిబంధనలో ఉన్న తన కుమారుని జ్ఞాపకం చేసుకుంటాడు తప్ప నిన్ను జ్ఞాపకం చేసుకోడు.
అట్లా జ్ఞాపకం చేసుకుని పాత నిబంధన కాలంలాగా ఉంటే అందరూ చచ్చేవాళ్ళం ఈ పాటికి, ఎవరికి అవకాశం ఉండేది కాదు. కానీ ఎట్లా తప్పించుకున్నాము అంటే ఎంత ప్రేమను, ఎంత కరుణ, ఎంత కృపను మన పక్షంగా చూపిస్తూ ఆయన విశ్వాస్యత ఎంత గొప్పది అని అన్నది మన ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన విశ్వాస్యత మన ఏళ్ళ ఆయన చూపినటువంటి ఆ విశ్వాస్యతను బట్టి మన పక్షంగా ఆయన చూపుతున్న విశ్వాస్యత అంటే అర్థమైంది కదా మీకు. ఆయన దగ్గరికి వస్తే మనం నమ్మకస్తులం కాకపోయినా నమ్మకంగా మన కోసం ఆయన ఇచ్చిన వాగ్దానం మీద నిలబడి మనం చేసే ప్రతి కార్యాన్ని బట్టి కార్యానికి ఆయన చేసే ఆయన లక్షణాన్ని బట్టి ఏమన్నారంటే విశ్వాస్యత అన్నారు. ఆ నమ్మకత్వాన్ని బట్టి తిరిగి ఆయన దగ్గరికి మనం రాగలుగుతున్నాము. అయితే ఇక్కడే మనం ఇంకో విషయం కూడా ఆలోచించాలి. ఏంటనంటే అది ఈ విశ్వాస్యత దగ్గర ఆయన మరో కార్యం చేశాడు. మనం తిరిగి ఆయన దగ్గరికి రాటాకేమో పరిశుద్ధాత్మను మనతో ఉంచాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం పాపం చేసింది ఎప్పుడైనా సరేనండి 2 తప్పుల మూలంగా దేవుడి దగ్గరికి రాలేము. 2 కారణాల మూలంగా. ఫస్ట్ కారణం ఏంటంటే నువ్వు చేసిన పాపము, రెండోది నిన్ను గద్దిస్తున్న నీ మనస్సాక్షి. ఈ రెండింటి మూలంగా పాపం చేసిన ఏ మానవుడు కూడా దేవుడి దగ్గర రాలేడు. చింతలో ఉంటాడు, బాధపడతాడు. కానీ మనస్సాక్షి ఏమంటుంది, నువ్వు తప్పు చేసావు, అది చేసావు, ఇది చేసావు అని చెప్పుద్ది తప్ప దేవుడి దగ్గర రానివ్వడు. పాపం ఒక పక్కన మనం చేసిన పాపం మనం పొడుస్తూ ఉంటుంది, మన కళ్ళ ముందు కనపడతూ ఉంటుంది, మన హృదయం మీద రాయిబడి మనకు కనపడుతూ ఉంటుంది, ఏడుస్తాము, రాలేము. కానీ ఆయన విశ్వాస్యత ఎంత గొప్పదంటే ఆ టైంలో నీ బలహీనత, నీ స్థితి, రాలేనటువంటి నీ పరిస్థితిని, నువ్వు వస్తే ఏమైపోతానని భయపడే నీ యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని తన పరిశుద్ధాత్మ మన దగ్గర ఉంచారంట. అప్పుడు పరిశుద్ధాత్మలు వచ్చి తిరిగి మన హృదయంలో దుఃఖం పుట్టించి, బాధ పుట్టించి మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకెళ్ళేటట్టుగా చేస్తారట. ఇది ఆయన విశ్వాసత కోసం. అప్పుడు మనం వచ్చి ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించని మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి అడుగుతాం. సరే అడిగాం, సరే ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒప్పుకున్న తర్వాత మరి క్షమించబడాలిగా మరి అది, అవునా కదా? పాత నిబంధనలో కరుణాపీఠం మీద జల్లినప్పుడు పాపం క్షమించబడి, ఇప్పుడు మనం ఒప్పించాడు, క్షమించబట్టాను మళ్ళీ రీజన్ ఏది అని అన్నప్పుడు ఇదిగో ఒకసారి యోహాను రాసిన పత్రిక ఇందాక చదివించిన భాగం రండి, నేను చదివిస్తాను. అక్కడే ఉందో చూపిస్తే మీకు అర్థమైపోద్ది. ఏంటది? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. పైన చెప్పాడు, అవన్నీ మీకు రాస్తున్నాను అన్నాడు. ఎవడైనను పాపము చేసిన ఎడల, ఇక్కడ చూడండి, విశ్వాసంలో ఉన్నవాడు పాపంలో పడడాన్ని ఎక్కడ చెప్పట్లా, ఏదో సందర్భంలో పడతాడు. పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు కూడా శాంతికరమై ఉన్నాడు అని. అంటే తప్పు చేశాము, పరిశుద్ధాత్మను మనల్ని ఒప్పించాడు. ఒప్పించిన తర్వాత మళ్ళీ దేవుడు యాక్సెప్ట్ చేయాలి. ఆయన ఒప్పుకోడు కదా, ఆయన పరిశుద్ధుడు కదా. ఆ పరిశుద్ధ స్థాయిలో ఉన్నవాడు ఒప్పుకోడు, అంగీకరించడు. బట్ అక్కడ మళ్ళీ దేవుడు కురిపార్శ్వన కూర్చున్న ఆయన కుమారుడు మళ్ళీ నీ పక్షాన మాట్లాడు, ప్రభువా అతని పాపాలన్నిటికీ నేను చెల్లించా, వెల చేసిన వరకు కాదు, అతను చనిపోయే వరకు ఉన్న ప్రతి పాపాన్ని నేను పాపం క్షమించా, ఇదిగో నా రక్తం అని చెప్పి చూపించి మన పక్షానంట మాట్లాడతాడంట ఆయన. ఇదిగో ఎంత నమ్మదగిన దేవుడు అండి మన దేవుడు, ఎంత నమ్మదగినవాడు. ఎంతగా మీరు ఆరాధిస్తాయని రుణం మీరు తేల్చగారు ఒకసారి ఆలోచించండి. పడుతున్నావు అని తెలిసినా తన పరిశుద్ధాత్మ మన దగ్గర ఉంచాడు. నువ్వు పాపంలో పడిన ప్రతిసారి, నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతిసారి పరిశుద్ధాత్ముడు దుఃఖపడి ఏడ్చి తన నోరును మూసుకున్నాడే తప్ప నిన్ను విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళ. ఒక్క మాట కోసం, తండ్రి నేను పాపిని, నీ కుమారుడిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను, దయచేసి నా దగ్గర ఉండు అని నువ్వు పిలిచిన ఒక్క మాటను బట్టి నీ దగ్గరికి వచ్చి పరిశుద్ధుడైన వాడు పాపంతో నింపబడిన నీ హృదయం దగ్గర ఏడుస్తూ రోదన చేస్తూ ఉంటాడే, కన్నీరు కారుస్తూ ఉంటాడే తప్ప, బాధపడుతూ ఉంటాడే తప్ప నిన్ను విడిచిపెట్టి మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు. ఎంత మంచి మనసు అండి నీ దేవుడిది, ఎంత గొప్ప హృదయం అయింది మీరు అర్థం చేసుకోండి. విడిచిపెట్టకుండా మళ్ళీ నీ చేపట్టుకొని తీసుకొచ్చి క్షమాపణ చెప్పించాడు. క్షమాపణ చెప్పిస్తే ఇక్కడ క్షమాపణ చెప్పిస్తే అక్కడికి వెళ్ళింది. అక్కడ ఒప్పించడం కోసం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు, ప్రభువా నేనున్నాను ఇక్కడ, నేనే చేసింది అతని పాపల కోసం అని చెప్పేసి. అందుకని అన్నాడు, విశ్వసించు ప్రతి వారికి ఆయన హామీ అంట. అంతేకాదు సర్వలోకంలో కూడా ఆయనే అని అన్నాడు, హామీ అని అన్నాడు, శాంతికరమై ఉన్నాడు అన్నాడు. ఇంత గొప్ప ఆయన ప్రేమ మన పక్షంగా చూపించడానికి కారణం ఏంటంటే ఆయన విశ్వాస్యత. అది ఎంతకాలం ఉంటుంది అన్నది 2 మాటలు మీకు నేను చూపించి ఈరోజు నేను ఆరాధన వర్తమానం ముగిస్తాను. ముందుగా 117వ కీర్తనకు రండి. 117వ కీర్తన, అవి ఉండేది 2 వచనాలు కదా, ఫస్ట్ వచనం చదవండి. నేను చదువుతానులేండి, మళ్ళీ మైకులు అందరికీ వినిపించదు కదా.
కీర్తన 117 మనకి 2 వచనాలు ఉంటాయి కదా, నేను చదువుతా. ఫస్ట్ వచనం, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఫస్ట్ చెప్పాడు, ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. నువ్వు ఆయన మీద నమ్మకం పెడతాకంట, ఆయన విశ్వాస్యత ఎంత గొప్పదంటే నిరంతరం నిలుస్తుందంట. నిరంతరం, ఆ నిరంతరం నిలవబట్టే మనందరం కూడా ప్రతిసారి క్షమాపణకు వచ్చి తప్పించుకోగలుగుతున్నాము. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 119వ కీర్తన 90వ వచనం దగ్గరికి రండి ఒకసారి. 89 కూడా చదువుతాను, 89, 90 కలిపి చదువుతాను. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఇది 89 అయితే. 90 ఏమంటాడంటే నీ విశ్వాస్యత తరతరములుండును అన్నాడు. అక్కడ నిరంతరం ఉండబట్టి నిరంతరం తీసుకొస్తున్నాడు. తరతరాలు ఉంటుంది కాబట్టి ఇక్కడ కాదు అక్కడికి కూడా తీసుకెళ్ళటానికి నీకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఒక్కసారి మన దేవుడు ఎంత నమ్మదగినవాడు, ఆ నమ్మకత్వాన్ని బట్టి మనం ఈ రోజున మిగిలి ఉన్నాము, ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ అడగగలుగుతున్నాము. అట్టి ఆయన విశ్వాసతను బట్టి హృదయమార ఆయన ఆరాధన చేద్దాం. నిజమే ప్రభువా, నీ దగ్గరికి వచ్చా, ఫస్ట్ రోజు వాగ్దానం చేశా, ప్రతి సంవత్సరం ఫస్ట్ తారీఖు నీకు చేతులు చేసి అంటున్నా, ప్రభువా ఈ సంవత్సరం నేను పాపం చేయను, నీకు దుఃఖం కలిగించను, ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతాను, అన్నీ చెప్తున్నావు. కానీ 2వ రోజు 3వ రోజు తర్వాత అన్నీ హొళక్కే, మొత్తం పోతున్నాయి. కానీ నిన్ను మాత్రం నిలుపుకొని ఉంచాడు ఆయన. దేనిని బట్టి? నువ్వు నమ్మదగినవాడు కాదు అని తెలిసినా ఆయన నమ్మదగినవాడు, ఆయన విశ్వాసత దాని కారణం. కాబట్టి నిలబడ్డాము, ఇంకా నిలబడి ఉన్నాము, రేపు పొద్దున యుగాలు ఆయనతో ఉంటాము అని అంటే అన్నిటికి కలిపి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఆయన యొక్క విశ్వాస్యత. కాబట్టి అట్టి ఆయన విశ్వాస్యతను, నమ్మదగినటువంటి ఆయన స్వభావం, నమ్మదగినటువంటి ఆయన హృదయమును, ప్రేమ కలిగిన ఆయన హృదయమును, కృపగల ఆయన హృదయాన్ని, అలాగే మన పట్ల నిత్యం ఆశ్చర్య చూపిన ఆయన హృదయాన్ని బట్టి హృదయమారాయణ ఆరాధన చేసి, ప్రభువా నేను ఎన్ని పడిపోయినా నన్ను విడిచిపెట్టినందుకు నీకు హృదయమార వందనాలు చెల్లిస్తున్నా. ఈ రోజుకు నేను సరైనవాడు కాదు, అయినా నీ సన్నిధి రాగలిగే అవకాశం నాకు ఇచ్చావు. అంతేకాదు వచ్చి నీ వాక్యం నీ సరి చేసుకుంటానికి అవకాశం ఇచ్చావు, నేను ఆరాధన చేయడానికి అవకాశం ఇచ్చావని హృదయమార ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఆరాధన చేద్దాము. ఆయన విశ్వాసతను జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉందాం. తలలు వంచండి, ఆరాధన సిద్ధపడదాము.